హలో అండి అందరికీ. ఈరోజు ఏమో బేబీ ఒలింపిక్స్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి వైజాగ్లో మన ఇండోర్ స్పోర్ట్స్ ఎరీనాకి వచ్చేసామన్నమాట. ఈ బేబీ ఒలింపిక్స్ అంటే ఏంటి అంటే ఏజ్ బట్టి వాళ్ళకి ఒక రకమైన కాంపిటీషన్ అనమాట. ఇందులో క్రాలింగ్, రన్నింగ్, వాకర్, రింగ్ హోల్డింగ్, జంపింగ్, సైక్లింగ్ ఇలా ఏజ్ బట్టి పిల్లలకి ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు వీళ్ళు. మన వైజాగ్లో మాత్రం ఈ బేబీ ఒలింపిక్స్ ఈవెంట్ అన్నది ఫస్ట్ టైం అనమాట. అయితేనేమో తన ఏజ్కి తనకి మేము క్రాలింగ్కి రిజిస్టర్ చేసాము, క్రాలింగ్ కాంపిటీషన్కి. లోపలికి వెళ్ళగానే ఓకే మనకి కాంప్లిమెంటరీగా ఒక చిన్న వాటర్ బాటిల్, చిన్న చాక్లెట్ లాంటిది ఇచ్చారనమాట. దాని తర్వాత ముందే చెప్పారండి ఏదైనా కంఫర్టబుల్ డ్రెస్ మనము వేసుకోవాలి పేరెంట్స్గా, అండ్ బేబీకి కూడా ఏదైనా స్పోర్ట్స్ డ్రెస్ వేసుకొని తీసుకురమ్మని. ఇప్పుడు మీరు చూస్తున్నది వాకర్ కాంపిటీషన్ అనమాట. సో ముందు వాకర్ కాంపిటీషన్ అయిపోయిన తర్వాత అప్పుడు క్రాలింగ్. కానీ భలే అనిపించింది. చిన్న చిన్న పిల్లలు వాకర్లో ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు వెళ్ళారు. దాని తరువాత క్రాలింగ్ ఈవెంట్ అనమాట. సో మేము రెడీ అవుతున్నాం. బేసిక్గా ఇటుపక్క ఒక పేరెంట్ ఉండాలి, అటుపక్క ఎడ్జ్లో ఒక పేరెంట్ ఉండాలి. సో నేను ఇటుపక్క ఉన్నాను అనమాట, రెడీ చేస్తున్నాను. తనని ఎలా చూస్తున్నాడు చూడండి. వాడు వెళ్తాడో వెళ్ళి మధ్యలో నించుని పోతాడో అని అనుకున్నాము. చూడండి ఏం చేశాడో. వెళ్ళాడు. స్టాప్. ఏంటి ఏం జరుగుతుంది, ఎవర్రా మీరంతా అన్నట్టు చూశాడు అందరినీ. అందరి వైపు ఒక లుక్ ఇచ్చుకున్నాడు. తర్వాత ఇటురారా అంటే అటు వెళ్ళిపోయాడు. ఎందుకంటే అటు చాలామంది పిల్లలు ఉన్నారు కదా, అటు వెళ్ళి ఆగచ్చు కదా. ఏ సందులో కనిపిస్తే ఆ సందులో దూరిపోయాడు. అంటే యాక్చువల్గా ఫస్ట్ 1 minute పేరెంట్స్ని లోపలికి వెళ్ళొద్దన్నారు. తర్వాత పేరెంట్స్ని వెళ్ళి ఎంకరేజ్ చేయమన్నారు లోపలికి కూడా. లోపలికి అంటే ఆ వైట్ ఏరియాలోకి. చూడండి మొత్తానికి ఈ ఎడ్జ్కి వచ్చాడు. అటు రారా అంటే ఈ ఎడ్జ్కి వచ్చాడు. కానీ ఇందులో ఉన్న ట్విస్ట్ ఏంటో చెప్పనా, ఇక్కడ విన్నర్స్ లేరండి. ఈ మొత్తం ఈవెంట్స్లో దేనికి విన్నర్ అన్నది ఎవరికి ఇవ్వలేదు. ఎందుకంటే చిన్న పిల్లలకి దేని బట్టి డిసైడ్ చేస్తారు. సో వాళ్ళకి ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్ అని ఏమీ తెలియదు కదా. వాళ్ళు ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు వెళ్తారు. సో ఇట్స్ బేసికలీ ఏంటి అంటే విన్నింగ్ లూజింగ్ అన్నది ఇంపార్టెంట్ కాదు, ఎందులో అయినా ముందు పార్టిసిపేట్ చేయడం అన్నది ఇంపార్టెంట్ అన్నది వాళ్ళకి ఈ ఏజ్ నుంచి అర్థమవుతుంది. వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.